Hello, hi friends, welcome to Nagamani channel. This video is very useful to TET and DSC aspirant. Today we are discussing about సైకాలజీ రక్షక తంత్రములు. టెట్లో ఈ బిట్ కంపల్సరీగా వస్తుందండి. రక్షక తంత్రములు అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశానికి చెందినవారు. సంఘర్షణల వల్ల కుంటనాలు ఏర్పడతాయి. కుంటనాల వల్ల ఒత్తిడి వల్ల మనోవ్యాకులత ఏర్పడుతుంది. కుంటనాల వల్ల ఏర్పడ్డ మనోవ్యాకులతను తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలను రక్షక తంత్రాలు అంటారు. ఇవి వ్యక్తిని అగౌరవం నుండి అపరాధన భావన నుండి తక్షణం కాపాడుతాయి. రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తన నమూనా. ఇది వ్యక్తిని అగౌరవం నుండి అపరాధ భావన నుండి రక్షిస్తుంది అని డిక్షనరీ ఆఫ్ సైకాలజీ చెప్తుంది. రక్షక తంత్రంలో మొదటిది దమనం. బాధాకరమైన విషయాలను, అనుభవాలను కావాలని ఉద్దేశపూర్వకంగా మర్చిపోవటం దమనం. సెకండ్ వన్ రక్షక తంత్రంలో రెండవది ప్రక్షేపణం. ప్రాథమిక రక్షక తంత్రం దమనం, కావాలని మర్చిపోవడం. ప్రక్షేపణం అంటే తన తప్పులను ఇతరులకు ఆపాదించడం, అందరూ ఇలానే చేస్తారు అనటం, ఇలాంటివి ప్రక్షేపణం కిందికి వస్తుంది. ఇతరుల తప్పులను భూతద్దంలో చూపించడం లాంటిది. దమనం తర్వాత ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం ఏది అంటే ప్రక్షేపణం. అవినీతి పరుడికి ప్రపంచమంతా అవినీతిపయంగా కనపడడం, పరీక్ష ఫెయిల్ అయిన వానికి అందరూ ఫెయిల్ అయ్యారు అన్నట్టుగా చెప్పడం. హేతుకీకరణం అంటే వైఫల్యమును కుంటి సాకులతో సమర్థించుకుంటూ మనసును సర్దిపుచ్చుకోవడం. ద్రాక్ష పండ్లు పైన ఉంటే చెట్టు పైన ఉంటే అందకపోవడాన్ని అందని ద్రాక్షని పుల్లన మనకు అందట్లేవు కదా, అవి పుల్లగుంటాయిలే అని అనుకోవడం హేతుకీకరణ. నెక్స్ట్ విస్థాపనం. కోరికలను ధ్యేయాన్ని అంగీకరిస్తాడు. వ్యక్తి తన కోపతాపములను తనకంటే బలహీనులపై ప్రదర్శించడం. అంటే తననెవరైనా తిడితే తనకంటే బలహీనులైన వారి మీద కోపం పడడం విస్థాపనం. అత్త మీద కోపం తుత్త మీద చూపించడం లాంటిది. ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనం అంటారు. అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలాగా చేయడం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేక చిన్నపిల్లలాగా ఏడవడం ప్రతిగమనం. చిన్నపిల్లల చేష్టలను ప్రదర్శించడం. తదాత్మీకరణం అంటే ఒక వ్యక్తి ఇతరులలో కలిగిన అభిలాషణీయమైన లక్షణాలను తన మూర్తిమత్వంలో చేర్చుకోవడం. అంటే గొప్పవారైనా వాళ్ళ రిలేటివ్స్లో ఎవరైనా గొప్పవారైతే వారిలో తనని చూసుకోవడం తదాత్మీకరణం. రక్షక తంత్రములో తదాత్మీకరణం తర్వాత పరిహారము. ఒక అంశములో బలహీనతకు ప్రత్యామ్నాయంగా మరో అంశంలో రాణించి గుర్తింపు పొందడం. చదువుల్లో రాణించలేని వారు పాటలు పాడడంలోనో క్రికెట్ ఆడడం ఇట్లా వేరే పరిహారంగా వేరే డిపార్ట్మెంట్ అట్లా వేరే దాంట్లో ప్రతిభను చూపించడం పరిహారం. స్వైరకల్పన అంటే పగటి కలలు కనడం, గాలిలో మేడలు కట్టడం లాంటివి స్వైరకల్పన. నిరాకరించుట. సహించలేని వాస్తవాన్ని నిజం కాదని త్రోసివేసి తాత్కాలిక వాస్తవాన్ని ఒప్పుకోలేకపోవడం నిరాకరించడం. ఉపసంహరణ. ఒక వ్యక్తి తను ఎదుర్కోలేని పరిస్థితులకు దూరంగా ఉండడం. స్కూల్కి హోంవర్క్ రాయలేని వ్యక్తి స్కూల్కి వెళ్ళాలని లేకపోకుండా ఉండడానికి స్కూల్కి వెళ్ళకుండా ఉండడం ఉపసంహరణ అలాంటివి అన్నమాట. పరీక్ష ప్రిపేర్ అవ్వకపోతే పరీక్షకు హాజరు కాకపోవడం అలాంటిది ఉపసంహరణ. డ్రాప్ అవ్వడం అలాంటిది ఉపసంహరణ. ఉదాత్తీకరణం. సంఘసమ్మతం కాని ఆలోచనలను చర్యల నిర్మాణాత్మక పనుల ద్వారా వ్యక్తీకరించడం. రక్షక తంత్రంలో ముందుగా తదాత్మీకరణం చూసాం. తదాత్మీకరణం అంటే తన రిలేటివ్స్లో ఎవరైనా విజయాన్ని సాధిస్తే ఆ విజయం నేనే సాధించిన అన్న సంతోషంతో ఉండడం తదాత్మీకరణం. ఉదాత్తీకరణం అంటే ప్రేమ విఫలమయ్యే వ్యక్తి ప్రేమ కవితలు రాయడం, చిత్రాలు గీయడం. అంటే సంఘసమ్మతం కానీ తను అనుకున్నది కాకుంటే ఇంకో విధంగా దాని గురించి నిర్మాణాత్మక పనులు చేయడం, బొమ్మలు గీయడం అలాంటివి. ఉదాత్తీకరణం. అంతర్లీనం. సంఘర్షణ గురి కాకుండా రాజీ పడే ధోరణిని కలిగి ఉండడం అంతర్లీనం. అంటే అడ్జస్ట్ అవుతూ ఉండడం పరిస్థితులకు అంతర్లీనం. ప్రేరకం తారుమారు. ప్రతిచర్య నిర్మితి. మనసులో కోరిక ఒకటి ఉంటుంది, బయటకు ఇంకో విధంగా బిహేవ్ చేయడం.
ఎవరైనా టీ అడగగానే తాగిస్తానండి అని తీసుకోరు కదా, వద్దు అని రిక్వెస్ట్, అట్లాంటి వాటివి ప్రేరకం తారుమారు, ప్రతిచర్య నిర్మితి కిందికి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గివ్ మీ a comment about this video. See you. Bye.